బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ మరియు పానుగల్లి 11వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా భూమి పూజ జరగ్గా అక్కడి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. పనులు ప్రారంభించిన 2 గృహాలు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల ఆశాజ్యోతి చూసే అవకాశం ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఇల్లు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. హలో చూడు ఇద్దరు అల్లు గిట్ హలో చూడు ऐसा पकड़ो ऐसा ओके सर जल्दी बनो तो पैसा जल्दी आता है फिर क्या है चलो దేని గురించి ఇద్దరిని పిలుస్తుంది అదే పొట్టుపోయా అన్న సైడ్కి ఇచ్చి సైడ్కి సాగా
అదే సౌకర్యం ఆలోచన లేని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకుంటారు చేసే ఏం వార్డ్ ఆఫీసర్ చెప్పండి సార్ చెప్పండి ఏ బాబా సార్ చెప్తాడా హనుమంతరావు అన్న నువ్వు వెనకారా మీ ఫోటో తీస్తా అన్న పక్కన నమస్తే నమస్తే అబ్బా చేపలు సీరియస్ ఉన్నారు ఏంటంటే ఇద్దరు వసీం భాయ్ వసీం భాయ్ కాదు కానీ తర్వాత వేరే ఇష్టంగా దావత్ ఫోటో తీసి మంచిగా అన్న ఇటు చూడే ఇది చూడు రైట్ యాక్షన్ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. కనీసం 10 సంవత్సరాల్లో ఇల్లు కట్టియక పేదలు బాధపడతా ఉంటే దాన్ని గమనించి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కన్సల్ట్ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క సంవత్సరానికి 3,500 శాంక్షన్ ఇచ్చారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం శంకర్ నగర్కి వచ్చాం. శంకర్ నగర్ లో 6 వార్డులు ఉంటే 6 వార్డ్స్ ఉంటే నియర్లీ మనం 80 హౌజెస్ శాంక్షన్ ఇచ్చాం. దాన్ని కూడా ఇల్లు తొందరగా కట్టుకోవటానికి డబ్బులు సౌకర్యం కూడా
మన బోధన కాన్స్టిట్యున్సీకి డాక్రా మహిళా సంఘాలకు 1,20,00,000 లోన్ ఇచ్చారు బ్యాంకు నుంచి. వాళ్ళన్ని రొటేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళకు డాక్రా సంఘాలు గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళని కూడా జాయిన్ చేసుకొని ఇవ్వాలని చెప్తారు. అదేవిధంగా ఎందుకంటే మీకు స్లాబ్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చడానికి ₹1,00,000 బిల్లు కావటానికి కనీసం 75,000-80,000 ఖర్చు అవుతుండొచ్చు. దాంట్లో ఆ 75,000-80,000 మీరు పెట్టుకున్న తక్కువ వాళ్ళు ఇచ్చిన తొందరగా పనులు కాతందుకు స్లాబ్ లెవెల్ దాకా వస్తే 2 లక్షలు ఇస్తా ఉన్నారు. స్లాబ్ వేసినాక ఇంకో 1 లక్ష, 4 లక్షలు అవుతుంది. వేరే ఇంటర్నల్ పనులకు కూడా 1 లక్ష ఉంటుంది. ఆ లక్ష మొత్తం కంప్లీట్ అయినాక 5 లక్షలు. అదేవిధంగా చిన్నగా అవుతా ఉంది అని మేము కూడా మీ అందరి ఆలోచన మేరకు డిస్కషన్ చేసి అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా 200 గజాలు స్క్వేర్ ఫీట్ల 400, 200, 600 ఫీట్ల వరకు మీరు కట్టుకోవచ్చు అని మనం గవర్నమెంట్ అధికారులకు చెప్పడం జరిగింది. 200 ఫీట్లు మీరే డబ్బులు పెట్టుకొని చేసుకోవాలి. అదేవిధంగా కొందరు పిల్లర్స్ వేస్తూ ఉన్నారు. పిల్లర్స్కి బహుశా 56,000 ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను నేను ఎక్కువ. దాన్ని నేను కూడా టెక్నికల్ ఆలోచించి వేయమని చెప్పాను, కానీ అధికారులతో ఆలోచించిన తర్వాత అవసరం లేదు. ఏదైతే మనం 9 ఇంచెస్ వాల్ కడతా ఉన్నామో దానిపైన స్లాబ్ ఉంటుంది, పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయినా మీ ఆలోచనను, మీ ఇష్టము, మీ దగ్గర డబ్బులు ఏమన్నా చూసుకుంటూ దాని ప్రకారం చేసుకుంటే ఫ్యూచర్లో మీరు 600 కట్టుకోవచ్చు. బిల్లుని వచ్చిన తర్వాత అవసరమైతే మన కుటుంబాలు పెరిగిన अपने बच्चे बड़े होने के बाद और ऊपर भी बन सकते, वो आपका अपने हाथ में रहता। जब उस वास्ते वो टेक्निकली तुम लोग सोच के तुम्हारे पास पैसा है तो वो लोग क्या सजेशन देते तुम्हारा समझ में आया तो वो ऐसा कर लेना। रिक्वेस्ट तొందరగా కంప్లీట్ చేయాలని